వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి ఆనియన్ రింగ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఆనియన్ తినని వాళ్ళకి ఇట్లా పెట్టండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 3, ఉప్పు, కారం, బియ్యం పిండి 2 గుడ్లు, నూనె. అంటే చాలా రుచిగా ఉంటాయి. ఆనియన్స్ని ఇట్లా లించ్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని ఆనియన్స్ని అలా లించ్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు గిన్నెలో చల్ల నీళ్ళు పోయాలి. మామూలు నీళ్ళు కాదు, చల్ల నీళ్ళు, కూల్ వాటర్ పోయాలి. పోసి ఆనియన్స్ దాంట్లో వేసి కొద్దిసేపు ఉంచాలి. ఉంచి ఆనియన్స్ అన్నీ ఒక పేపర్ మీద కానీ టిష్యూ మీద కానీ వేయాలి. అదంతా ఆరిపోవాలి. అట్లా వేసుకోవాలి. మొత్తం తదంతా ఆరిపోవాలి. ఆనియన్స్ పైన ఉన్న తదంతా ఆరిపోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి ఒక కప్పు వేసాను నేను. గుడ్లు 2, కొంచెం నూనె, ఉప్పు సరిపోయినంత, కారం సరిపోయినంత. ఇప్పుడు బీటర్తో కానీ విక్సర్తో కానీ బాగా బీట్ చేయాలి. కొంచెం టీమీ టెక్స్చర్ రావాలి. అప్పుడు దాకా బీట్ చేయాలి. కొంచెం పాలుతో పోసి బాగా బీట్ చేయాలి. ఎక్కువ పోయిబాకండి, పాలు కొంచెం పోయండి. ఇట్లా రావాలి. ఇప్పుడు దీంట్లో అది తోసేపు దాంట్లో ఉల్లిపాయలు అన్నీ మనం ముదించుగా రచ్చేస్తున్నాం కదా, ఆ ఉల్లిపాయలన్నీ దాంట్లో వేసేసి కొంచెం ఆ ఉల్లిపాయలని ఆ మిశ్రమాలు మొత్తం కలిసేటట్టు తిప్పాలి. నెమ్మదిగా తిప్పండి. అవి విరిగిపోకుండా నెమ్మదిగా దరితో దాని చేతితో దాని నెమ్మదిగా దాంట్లో అంతటి ఆ మిశ్రమాన్ని పట్టాలి. అట్లా మొత్తాన్ని పెట్టేయండి దాంట్లో. అలా మొత్తం పెట్టేయాలి. అది తోసేపు నానబెట్టాలి దాన్ని. అది మొత్తం దాంతంతా మిశ్రమాంతంతా పట్టేలాగా ఒక 5 నిమిషాలు దాని 10 నిమిషాలు కానీ అట్లా దుడ్డ దాని కవర్ దాన్ని పేస్ట్ దాన్ని పెట్టి దాన్ని బాగా నాననియాలి. దాని తర్వాత ఒక గ్యాస్ స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ముందు గ్యాస్ స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె పోసుకొని దాంట్లో మనం ఏదైతే నానబెట్టుకొని ఉన్నాం కదా ఆ రింగ్స్ని దీంట్లో వేయాలి. దాన్ని 2 వైపులు తిప్పుతుంటూ కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హైలో పెడితే మారిపోతుంది. అలా 2 వైపు తిప్పుతుంటూ వాటిని కాల్చుకోవాలి.
అట్లా అన్నీ తాల్చుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో తీసేస్తుంటమే. అంటే అయిపోయింది. ఎంతో రుచికరమైన ఆనియన్ రింగ్స్ చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేస్తుంది. ఎవరైతే ఆనియన్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలా చేసి పెట్టి ఒకసారి ఇచ్చి చూడండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.